నీకు తెలుసు కదా 10 నిమిషాలకు 10,000, 30 నిమిషాలు 30,000. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం వాదించా. ఒక 50 లక్షలు కొట్టినట్టున్నావు. ఇంకో 50 లక్షలు కొట్టేసి నేను చూసుకుంటా. 50 లక్షల? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇంకెంత 6 నెలలు అయిపోద్ది. ఇంకా 6 నెలల? మన చేతుల్లో ఏముందయ్యా, అంతా జడ్జు కోర్టు. సార్ వేరే లైన్ నడితే 2 రోజులు అయిపోతున్నాడు సార్ ఈ కేసు. వేరే లాయర్ చెప్పాడా? అసలు నువ్వు వేరే లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇందుకే లాయర్ పేరేంటి? లాయర్ ప్రభాకర్ సార్. వాడే నా శిష్యుడు. వాడు చెప్తే నమ్ముతావు నువ్వు? ఆయన శిష్యుడు ఏం సార్? ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి. లేట్ లాయర్ లేవా? లా ఎప్పుడైనా చేసి తెలుసా? ఇదంతా కాదు. ఫస్ట్ నువ్వు 50 లక్షలు కొట్టు. ఇంకో 6 నెలలు టైం పడుతుంది. జడ్జ్మెంట్ ఇంపార్టెంటా, కేసు గెలవడం ఇంపార్టెంటా? కేసు గెలవడమే ముఖ్యం సార్. అర్జెంటుగా ఈ విషయం జడ్జి శోభలాకి సుధాకర్తో మాట్లాడాలి. జడ్జి గారు, రంగనాథం కేసు ఇంకో 6 నెలలు పడుతుంది కదా? రేపేంటి జడ్జిమెంట్? సార్ నాకు కొంచెం అప్పులు ఉన్నాయి సార్, ఇంకో 6 నెలలు పొడిగించండి. సార్ మీకు కూడా దాంట్లో ఎంతో కొంత ఇచ్చుకుంటాను సార్. ఓకే సార్, మంచిది సార్. ఓకే సార్. లాయర్ జాబ్ అంటే తలకాయ నొప్పి అయిపోయింది. ఓట్ కాపడకపోతే మైండ్ పని చేయట్లేదు. నమస్తే సార్, అది లాయర్ కుటుంబరావు. నేనే. మీరా? ఆ కోర్టు అవేం లేవు. ఇదేమన్నా జస్టిస్ చౌదరి సినిమానా? కోర్టు అద్దాలు వేసుకుని బుక్కులు చదువుకుంటా ఉండేకి. ఇదేమన్నా సినిమానా అయ్యా? ఇలానే ఉంటారు. ఎందుకు, ఏం కేసు? మర్డర్ కేసా? కాదు సార్, నా డైవర్స్ కేసు. డివోర్సు. అమ్మా నువ్వు కొంచెం బయట ఉన్నావు. సరే కూర్చో. థ్యాంక్ యూ. ఒక నిమిషం. తెలుసుగా 10 నిమిషాలు 10,000. తెలుసు చెప్పు సార్. అది మా ఆవిడ నాకు విడాకులు ఇస్తానంటాను సార్. ఓకే, దేనికి? అది మా ఆవిడ రోజు వంటలు చేస్తుంది సార్. అది నేను వద్దంటున్నాను. దానికి డైవర్స్ ఇస్తానంటుంది. దేనికి తిన్నంటున్నావు? ఎందుకంటే ఆ వంటలు కాదు సార్, అవి టార్చర్ సార్. అడ్జస్ట్ చేసుకొని తినేయాలయ్యా. మీకు ఆవిడ ఎలా వంట చేస్తుందో అర్థం కావట్లేదు సార్. ఎలాంటి వంటలు చేస్తుంది? మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కాకరకాయ హల్వా అంటాను సార్. కాకరకాయ ఫ్రై బాగుంటుంది, నాకు కూడా ఇష్టమే. దానికి డివోర్సా? కాకరకాయ హల్వా సార్. కాకరకాయ హల్వానా? ఇంకేం వంటలు చేస్తుంది? క్యాబేజీ రసం అంటాను సార్. క్యాబేజీ ఫ్రై కూడా బాగానే ఉంటుంది. క్యాబేజీ రసం సార్. క్యాబేజీ రసమా? ఏదో వెరైటీగా చేయాలని చేస్తారు. దానికే ఎందుకు? కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకొని తినేయాలయ్యా. సార్ మీకు అర్థం కావట్లేదు సార్. దీనికి మీరు ఏదో సొల్యూషన్ చెప్పండి సార్. వంట గురించి డివోర్స్ అంటే మీకు వంటలే కదా అడ్జస్ట్. ఓకే, అందుకే తీసుకొచ్చింది. ఇదిగోండి సార్. ఏంటిది, గులకరాయా? కాదు సార్, క్యాబేజీ స్వీట్. క్యాబేజ్ స్వీట్? క్యాబేజ్ స్వీటా? చూడడానికి బాగానే ఉంది. దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిందే. అప్పుడే 10 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ 10 నిమిషాలకి 20,000. అయ్యో, 20,000? పర్లేదండి సార్, ఇస్తాను. నాకు సొల్యూషన్ కావాలి. పర్లేదా? ప్రతిరోజు మీ ఆవిడ చేసే వెరైటీ వంటల్ని బాగుంది అని చెప్పు. ఏంట్రా వీడు వెరైటీ వంటలు కూడా బాగుందని చెప్తున్నాడని నార్మల్ వంటలు చేస్తుంది. అప్పుడు బాగాలేదని చెప్పు. ఎందుకంటే ప్రతి పిల్లానికి ఒక సాడిజం ఉంటుంది. మొగుడు వంటలు బాగాలేదంటాడా, గొడవ పెట్టుకుందామా అని. దాన్ని నువ్వు బ్రేక్ చేయాలి. కరెక్ట్ సార్, ఐడియా బాగుంది సార్. నువ్వు బయట వెళ్ళి మీ ఆవిడ రమ్మను. ఓకే సార్. మంచి లాయర్. నమస్తే అండి. నమస్తే. పేపర్స్ ఏంటిది, ఫీజు కోసం ఆస్తిపత్రాలా? దానికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. కాదు సార్, వేరే లాయర్ ఈ పేపర్స్ తీసుకురమ్మన్నాడు. వేరే లాయరా? అవసరమే లేదు, బయలుదేరండి. అయ్యో అలా కాదు సార్, మీరు మంచివారని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాం. ఇంతకీ ఏం రాశారు? వంట తినట్లేదని డివోర్స్. అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? కాదు సార్, మా ఆయనకి వెరైటీ ఐటమ్స్ అన్ని కుక్ చేసి పెడుతున్నాను. అది వద్దు అంటున్నాడు సార్. అస్సలు తినట్లేదు. మీరు చెప్పండి, ఏ మొగుడైనా రకరకాల వెరైటీస్ చేయాలని కోరుకుంటాడు కదండి. అదే కదా నేను చేసింది. కరెక్ట్ గానే చెప్పాడా? ఇంతకీ ఏం వంటలు చేస్తుంటావమ్మా? మచ్చుకి ఈరోజు చేశాను ఆపిల్ ఫ్రై, క్యాబేజీ రసం, ఆనియన్ స్వీట్ సార్. ఎంత బాగుంటుంది సార్ అసలు. అది నచ్చలేదంట.